భారతం తెలిస్తే మన దేశంలో ఉన్నటువంటి ఈ క్షేత్రాల పరిచయం అవుతుంది, దాని మీద గౌరవం పెరుగుతుంది, కనెక్షన్ పెరుగుతుంది మనకి. నేను ఒక ఊరికి వెళ్ళాను, ఆ ఊరి పేరు పరీక్షిత్ గఢ్కి వెళ్ళాను. శృంగి ఆశ్రమం, కలికాలం అక్కడి నుంచే మొదలైంది అని చెప్పి వాళ్ళ కథనం. అక్కడ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఋష్యశృంగుడి మెడలో పాము వేస్తాడు కదా, అప్పటి నుంచి కలి మొదలైంది అని. కలి యహాసే షురూ హువా హై అని ఒక బోర్డు కూడా ఉంటుంది అక్కడ. ఆశ్రమం అది చాలా ప్రాచీనమైన వటవృక్షాలు ఉన్నాయి అక్కడ. ఇది పరీక్షిత్ గఢ్లో ఉంది. పరీక్షిత్ గఢ్లో ఊర్లో నేను అక్కడ కొంతమంది పరిచయం చేసుకుంటే వాళ్ళని తీసుకెళ్లారు. శివాలయం ఉంది, శివాలయంలో పెద్ద కన్నాలు పడిపోయి ఉంది శివలింగం. అంటే ఎన్ని వందల సంవత్సరాలు నీళ్లు వేసి కన్నాలు పడిపోయింది. దాని చరిత్ర వాళ్ళు ఏం చెప్తారంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపప్లవ్య నుంచి హస్తినాపురానికి సంధి చేయడానికి వెళ్తుంటారు కదా, అక్కడ ఆగి పొద్దున ప్రతిష్ఠ చేసి పూజ చేసుకొని వెళ్ళారట. ఆ క్షేత్రంకి వెళ్ళాను. సో ఆ శివలింగం చూసిన తర్వాత మనకి ఎటువంటి భావన వస్తుంది? మనకి క్లీన్ నీట్ గా ఉండదు అది. సరే, వాళ్ళ మెయింటెనెన్స్ పక్కన పెడదాం, కానీ ఒక్కసారి కనెక్షన్ వచ్చిందంటే కనుక, ఆయన అక్కడ వచ్చి శివుని తపస్సు చేసుకొని ధ్యానం చేసుకొని పూజ చేసుకొని ఆయన వెళ్ళారు కదా, శ్రీకృష్ణుడు నడయాడిన భూమి కదా ఇది. ఆ కనెక్షన్ మనకి ఏర్పడిందంటే కనుక కనెక్షన్ ఎలా ఉంటుంది, మనకి ఎలా భావం ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రాలు దర్శించాలి. మనకి తెలిసిన 4-5 సర్క్యూట్లో వెళ్ళేటువంటివి కాకుండా ఇటువంటి క్షేత్రాలకు వెళ్తే కనుక దానికి అంత డీప్ కనెక్షన్ మహాభారతంలో ఉన్నవని మనకు తెలుస్తాయి.